Hallelujah. Oh, give thanks unto the Lord, for he is good and his mercy endureth forever. Glory to God. యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరముండును, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. Glory to God. So, we are not workers, we are lovers. Hallelujah. ఇల్లు కట్టించుకునేటప్పుడు పనిచేసే వాళ్ళు చాలామంది వస్తారు. వర్కర్స్ని చాలామంది చూస్తూ ఉంటాం. మన ఇంట్లో సర్వెంట్స్ను మనం చూస్తూ ఉంటాం. సర్వెంట్స్ డూ దే లవ్ అస్? దే ఆనర్ అస్ కదా. సర్వెంట్స్, సేవకులు మనల్ని గౌరవిస్తారు, ప్రేమించరు. సేవకులు, సర్వెంట్స్, ఇంట్లో పని మనుషులు కానీ, మన దగ్గర ఎక్కడైనా మన కింద పనిచేసే వాళ్ళు కానీ మనల్ని గౌరవిస్తారు, మనల్ని ప్రేమించరు. దే ఆనర్ అస్, దే వర్క్ ఫర్ అస్. బట్ సన్స్ అండ్ డాటర్స్ ఆర్ టోటలీ డిఫరెంట్. కుమార్తెలు టోటల్లీ వేరు అండి, టోటల్లీ వేరు. హల్లెలూయా, గ్లోరీ టు గాడ్. ఐఎమ్ నాట్ ఎ వర్కర్ బట్ ఐఎమ్ ఎ లవర్. గ్లోరీ టు గాడ్. ఈరోజు నేను ఎందుకు చేస్తున్నాను లైవ్ అంటే బికాస్ ఐ లవ్ జీసస్. హల్లెలూయా. లైవ్ ఎందుకు చేస్తున్నాను? ఐ లవ్ జీసస్. మార్నింగ్ ఎందుకు చేస్తున్నాను? అనుదిన ఆరాధన, ఐ లవ్ జీసస్. హల్లెలూయా. ప్రజలకు ఎందుకు సహాయం చేస్తాను? ఐ లవ్ జీసస్. ఐ ప్రే బికాజ్ ఐ లవ్ జీసస్. ఎందుకు ప్రార్థన చేస్తాను? ఐ లవ్ జీసస్. ఎందుకు చేయి చాపుతాను సహాయం చేసేదానికి? ఐ లవ్ జీసస్. ఆరాధన చేసేందుకు? ఐ లవ్ జీసస్. వాట్ ఎవర్ ఐ డూ ఇట్ బికాస్ ఆఫ్ లవ్ ఆఫ్ జీసస్, లవ్ ఫర్ జీసస్. హల్లెలూయా. సో యాకోబు ఒకవేళ పనివాడుగా, పనిని బట్టి పనిగా చేసింటే 7 సంవత్సరాలు నిజంగా 7 సంవత్సరాలుగానే ఉండేది. కానీ రాహేలును ప్రేమించాడు గనక ఆ 7 సంవత్సరంలో, ఎవరైనా ఆ వాక్యం ఉంటే పేస్ట్ చేయండి. రాహేలును ప్రేమించాడు కనుక ఆ 7 సంవత్సరంలో అస్సలు 7 సంవత్సరాలుగా లేదంట అసలు. దీన్ని బట్టి ప్రేమను బట్టి షందరకర బలబాతొరగా. మౌనికా వేణు గారు, దయచేసి ప్రవీణ్ బి నంబర్ ఉంది చూడండి, నా వాట్సాప్ నెంబర్ నోట్ చేసుకోండి. 9000090737. యూ రైజ్డ్ వెరీ గుడ్ క్వశ్చన్స్. ఐ విల్ ఆన్సర్ దోస్ క్వశ్చన్స్. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా, హల్లెలూయా. సో ప్రేమించాడు గనక, రాహేలును ప్రేమించాడు గనక సంతోషంగా పనిచేశాడు, ఆనందంగా పనిచేశాడు. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. 7 సంవత్సరాలు 7 నిమిషాల్లాగా గడిచిపోయిందంట. సో మామ మోసం చేశాడు. మళ్ళీ 7 సంవత్సరాలు పనిచేసేదానికి ఇష్టపడ్డారు. చూసారా, ప్రేమను బట్టి పని చేస్తే అలా ఉంటుంది. ప్రేమను బట్టి పని చేస్తే. అండ్ జేకబ్ సర్వ్డ్ 7 years ఫర్ రేచల్ అండ్ దే సీమ్డ్ అన్ టు హిమ్ బట్ ఫ్యూ డేస్ ఫర్ ద లవ్ హీ హ్యాడ్ టు హర్. సూపర్. అలా మతూర కల బర్షకరబా. ఫ్యూ డేస్ అంట, 7 సంవత్సరాలు 7 దినాల్లాగా. 7 దినాల్లాగా అనుకోవచ్చు. ఎస్, ఎగ్జాక్ట్లీ. దట్స్ ద పవర్ ఆఫ్ లవ్. పాత నిబంధన విధేయత. పాత నిబంధన ఎవరైనా తెలుగులో పేస్ట్ చేయండి. తెలుగులో వాక్యం 29:20. పాత నిబంధన అంతా లోబడు. ఒబీడియన్స్ ఈజ్ బెటర్ దాన్ సాక్రిఫైస్. ఏంటది? పాత నిబంధన. క్రొత్త నిబంధనలు లేదు. ఎందుకు లేదు? సాక్రిఫైసెస్ క్రొత్త నిబంధనలో లేవండి. బలులు క్రొత్త నిబంధనలు లేవు. ఒబీడియన్స్ ఇట్ వాస్ ఇన్ ద ఓల్డ్ కవెనెంట్. ఓల్డ్ కవెనెంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా సేవకులే, కుమారులు కాదు. క్రొత్త నిబంధనలకు వచ్చే లోపల కుమారుల నుంచి దేవుడు ఏం కోరుకుంటున్నాడు తెలుసా? ప్రేమను కోరుకుంటున్నాడు. యూ లవ్ గాడ్, యూ లవ్ పీపుల్, దట్స్ ఇట్. యాకోబు రాహేలు కోసం 7 సంవత్సరం కొలువు చేసెను. అయినను అతడు ఆమెను ప్రేమించుట వలన అవి అతనికి కొద్ది దినములుగా తోచాయంట. ఎంత కష్టమైన పని అయినా కూడా సులభంగా అనిపిస్తుంది. ఎంత కష్టమైన పని అయినా కూడా మనం ఇష్టంగా చేస్తాం. దీనిని బట్టి, ప్రేమను బట్టి. హల్లెలూయా. యు నో వాట్ విల్ హ్యాపెన్ ఇఫ్ యూ రియలీ లవ్ జీసస్. యేసుక్రీస్తు ప్రభువును నిజంగా నువ్వు ప్రేమిస్తే ఏమవుతుంది తెలుసా? ఒబీడియన్స్ ఈజ్ స్పాంటేనియస్. చాలామంది ఈ వాక్యం కోట్ చేస్తాం. 1 సమూయేలు 15:19. బలులు అర్పించుట కంటే మాట వినడం శ్రేష్టము. ఇది సౌలుకు, అది ఓల్డ్ కవెనెంట్. క్రొత్త నిబంధనలో ఇప్పుడు బలులు లేవు. ఏమీ లేవు. Hallelujah. So if you love Jesus, obedience is automatic.
ఆటోమేటిక్గా స్పాంటేనియస్ వితౌట్ అన్ఇంటెన్షనల్ అంటా నేను. అంటే నీ ప్రమేయం లేకుండానే నువ్వు లోబడతావు, నీ ప్రమేయం లేకుండానే నీవు లోబడతావు, నీ ప్రమేయం లేకుండానే ఒబీడియన్స్ చూపించేస్తావు. అది అంతే అంతే అది అంతే. అందుకే భక్తుడైనటువంటి పౌలు గారు ఏమన్నారు తెలుసా? ఆ ప్రేమ యొక్క వెడల్పు, ఆ ప్రేమ యొక్క పొడవు, ఆ ప్రేమ యొక్క లోతు, ఆ ప్రేమ యొక్క ఎత్తు, 4 డైమెన్షన్ను పరిశోధించడంలో మునిగిపోవాలంట మనం. షందరబలబాదరబ 4 డైమెన్షన్ను పరిశోధించడంలో మునిగిపోవాలంట మనం. దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క ప్రేమ. సో కాబట్టి ఇప్పుడు లోబడు 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 కాదు ఇక్కడ పాయింట్. ప్రేమిస్తే లోబడ్డం అన్నది ఆటోమేటిక్. రిపెంట్ 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 రిపెంట్, పశ్చాత్తాపడు, ఏడ్చు, కన్నీళ్ళు విడువు, కాదు కాదు కాదు, ఏం అవసరం లేదమ్మా. దేవుని ప్రేమను రివీల్ చేస్తే, దేవుని ప్రేమ ప్రత్యక్షత వచ్చిందంటే నువ్వు ఆటోమేటిక్గా ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు. ఎవ్వరు నీకు లోబడు 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 ఒబీడియన్స్ చూపించని ఎవ్వరు చెప్పాల్సిన అవసరం లేదు. గ్లోరీ టు గాడ్, హల్లెలూయా. సో వీ వర్క్ బికాస్ వీ లవ్ జీసస్. యేసుక్రీస్తు ప్రభువును ప్రేమిస్తున్నాము కనుక మనము ఆయన కోసం మనం పనిచేస్తాము. గ్లోరీ టు గాడ్. సో పరిశుద్ధాత్మ వరములను గురించి మనము అన్ని 9 వరాల గురించి మనము బహుక్లుప్తంగా ఒక ఫౌండేషన్ నేను వేశాను, ఒక ఫౌండేషన్ వేశాను. అవునండి, మన అపోస్తలుడు, ఆది అపోస్తలు ఆయన అంత ప్రేమించారు కాబట్టి చంపుతామన్నావో చంపుకోండి అన్నారు. వదిలిపెట్టారు, ఆస్తులను వదిలిపెట్టేశారు, కుటుంబాలను వదిలిపెట్టేశారు, డబ్బులను వదిలిపెట్టేశారు, స్థాయిలను వదిలిపెట్టేశారు, అన్నీ వదిలిపెట్టేశారు. ఆ ప్రేమ కొరకు. యేసయ్య ప్రేమ చాలా పవర్ఫుల్ అండి, చాలా పవర్ఫుల్. ద లవ్ ఆఫ్ జీసస్ నిజంగా ఎవరైనా ఒక టేస్ట్ చేశారంటే ఆ ప్రేమ కోసం ఏమైనా చేస్తారండి. యేసయ్య ప్రేమను నిజంగా రుచి చూస్తే ఆ ప్రేమ కోసం ఏమైనా చేస్తారండి, ఏమైనా చేస్తారు, ఏమైనా చేస్తారు. హారియలందర కలబ షకరబాబా ఇయాలందర కలబ. సో పరిశుద్ధాత్మ వరముల గురించి మనము చూస్తూ వచ్చాం. సో ఆ వాక్యం మళ్ళీ మెయిన్ వాక్యం ఏమి మళ్ళీ నేను చదవను, 12వ అధ్యాయంలో వ్రాయబడినటువంటి మాట ప్రకారం. సో ఇప్పుడు ఎస్, హౌ టు నో అవర్ స్పిరిచువల్ గిఫ్ట్. ఎస్, దట్స్ వాట్ ఐఎమ్ డీలింగ్. ఇప్పుడు ఈ ఫైనల్ సెషన్లో నేను పరిశుద్ధాత్మ వరం గురించి నేను వైండప్ చేయబోతున్నాను. గ్లోరీ టు గాడ్, హల్లెలూయా. అందరు చెప్పండి, పరిశుద్ధాత్ముడా నాతో మాట్లాడండి. హోలీ స్పిరిట్ స్పీక్ అంటు మీ లార్డ్. హోలీ స్పిరిట్ స్పీక్ అంటు మీ, స్పీక్ అంటు మీ డైరెక్ట్లీ. లార్డ్ రైట్ దిస్ వర్డ్ అపాన్ మై మైండ్. దేవా, నా హృదయం పైన, నా మనసు పైన ఈ మాటలను వ్రాయుమని అడుగుతున్నాను. ప్రార్థన చేయండి. గ్లోరీ టు గాడ్, హల్లెలూయా. ఇంతవరకు విన్నవన్నీ ఏమంటే ఒక ఎత్తు, ఇప్పుడు మీరు వినేది ఒక ఎత్తు. దిస్ లాస్ట్ సర్మన్. మీరు ఇంతకుముందు అన్నీ ఒకవేళ వినకున్నా పర్లేదు, కానీ ఇది మాత్రం దిస్ ఈజ్ క్రూషియల్. దిస్ మెసేజ్ ఈజ్ వెరీ 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 క్రూషియల్. దిస్ మెసేజ్ ఈజ్ వెరీ 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 క్రూషియల్, చాలా క్రూషియల్. ఒకవేళ 10 నిమిషాలు ఎక్కువ తీసుకున్నా కూడా ఏమనుకోవద్దండి, వీకెండే కదా, నో ప్రాబ్లం. గ్లోరీ టు గాడ్, గ్లోరీ టు గాడ్. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. సో కొన్ని విషయాలు నేను క్లారిఫై చేయాలని అనుకుంటున్నాను. ఒకటి, ఇంగ్లీష్లో మనం అంటాం గిఫ్ట్స్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. ఓకే, గిఫ్ట్స్ ఆఫ్ ద హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్ముని యొక్క వరములు. దీస్ ఆర్ నాట్ ద గిఫ్ట్స్ ఆఫ్ ఆర్డిజే, దీస్ ఆర్ నాట్ ద గిఫ్ట్స్ ఆఫ్ ఎవరున్నారు, రవికుమార్, మాధవ. ఇవి లింగం స్నేహలత గారి యొక్క వరములు కాదు, సుశీల గారి యొక్క వరములు కాదు, ఏమండి జిఎస్ఆర్ గారి యొక్క వరం కాదు, సాల్మన్ రాజు, పాస్టర్ పి సాల్మన్ రాజు గారి యొక్క వరములు కాదు, దెబారో యొక్క వరములు కాదు, ప్రతిభ యొక్క వరములు కాదు, కవిత యొక్క వరములు కాదు, ఏంజల్ యొక్క వరములు కాదు. ఇవి ఎవరి వరములు? పరిశుద్ధాత్ముని యొక్క వరములు. గ్లోరీ టు గాడ్. దే ఆర్ ద గిఫ్ట్స్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. హల్లెలూయా. అబ్బా, గ్లోరీ టు గాడ్. ఎవరి వరాలవి? ఎవరి వరాలు? పరిశుద్ధాత్ముని యొక్క వరాలు, నా వరాలు కాదు. అందుకే ఈ పోర్షన్ అంతా కూడా ఆత్మ 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 ఆత్మ, పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మ, ఆత్మ పెద్ద లెటర్స్లో ఉంటుంది. ఆత్మ ఆత్మ ఆత్మ,
తన చిత్త ప్రకారము, ఆత్మ ఒక్కడే తన చిత్త ప్రకారము, ఆ ఆత్మ వల్లనే, ఆ ఆత్మ వల్లనే, ఆ ఆత్మ వల్లనే, ఆత్మ వల్లనే. సో పరిశుద్ధాత్మని యొక్క వరాలు అవి, మనవి కాదు, మనవి కాదు, మనవి కాదు. పరిశుద్ధాత్మని యొక్క వరములు ఫస్ట్ థింగ్. రెండవది, పరిశుద్ధాత్మ వరములను సింపుల్గా చెప్పాలి అంటే, పరిశుద్ధాత్మ వరములను సింపుల్గా చెప్పాలంటే పరిశుద్ధాత్మని యొక్క నడిపింపు అని చెప్పచ్చు. నడిపింపు, పరిశుద్ధాత్మని యొక్క నడిపింపు, లీడింగ్స్ ఆఫ్ ద హోలీ స్పిరిట్, ప్రాంప్టింగ్స్ ఆఫ్ ద హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మని యొక్క నడిపింపు అని చెప్పచ్చు. సో ఆత్మ ఒక్కడే తన చిత్తం చొప్పున ప్రతి వానికి ప్రత్యేకంగా పంచి ఇచ్చుచు కార్యసిద్ధి కలుగజేయుచున్నాడు. అంటే దీన్ని నేను మరలా వివరిస్తాను. దీనికంటే ముందుగా ఒకటి సెటిల్ చేద్దాం. ఏంటి సెటిల్ చేద్దాం? ఒక ప్రశ్న అడుగుతాను. ఏంటంటే, పరిశుద్ధాత్ముడు ఎవరిలో ఉంటాడు? పరిశుద్ధాత్ముడు ఎవరిలో ఉంటాడు? ఇంకో రకం కూడా అడుగుతాను. నీవు యేసుక్రీస్తు ద్వారా పాపక్షమాపణ పొందుకుంటే, అంటే ఒక మాట చెప్పండి, నువ్వు రక్షించబడితే పరిశుద్ధాత్ముడు నీలో ఉంటాడా? లేకపోతే పరిశుద్ధాత్మను ప్రత్యేకంగా ఇప్పుడు నువ్వు రక్షించబడితే పరిశుద్ధాత్ముడు ఉంటాడా లేదా చెప్పండి ఫస్ట్. నీవు రక్షించబడితే పరిశుద్ధాత్ముడు ఉంటాడా ఉండడా? రక్షించబడితే నీవు రక్షించబడితే పరిశుద్ధాత్ముడు ఉంటాడా ఉండడా? ఉంటాడు. హీస్ ప్రజెంట్. ఎస్. షందర బాబా. రక్షించబడ్డం అంటే నూతన సృష్టిగా మారడం. ఓకే, మోస్ట్ ఆఫ్ ద ఆన్సర్స్ ఆర్ ఎస్. ఎందుకంటే చాలామంది నేను రాసిన పుస్తకం చదివారు కనుక మీరందరూ కూడా మీరు చెప్పగలిగారు. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. Thank you, Lord Jesus. 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 Oh, thank you, Lord Jesus. Thank you, Lord Jesus. Thank you, Lord Jesus. పరిశుద్ధాత్మను కలిగి ఉండడము వేరు, పరిశుద్ధాత్మ నింపుదల వేరు. ఓకే, పరిశుద్ధాత్మను కలిగి ఉండడం వేరు, పరిశుద్ధాత్మ నింపుదల వేరు. హల్లెలూయా, గ్లోరీ టు గాడ్. పరిశుద్ధాత్మను కలిగి ఉండడం వేరు, పరిశుద్ధాత్మ నింపుదల వేరు. ఇంకా చెప్పాలంటే స్పిరిట్ విత్ ఇన్, ఎవరైనా టైప్ చేయండి, స్పిరిట్ విత్ ఇన్ అండ్ స్పిరిట్ అపాన్. స్పిరిట్ విత్ ఇన్, స్పిరిట్ అపాన్ అంటే లోపల ఉండే పరిశుద్ధాత్ముడు, మనం మీదికి వచ్చే పరిశుద్ధాత్ముడు అనమాట. ఓకే, రియలందర బలబా షందర గలబా షోకోరియర బాబా. యోహాను సువార్త 20వ అధ్యాయము 22వ వచనం. యోహాను సువార్త 20వ అధ్యాయము 22వ వచనం. ఆయన ఈ మాట చెప్పి వారి మీద ఊది పరిశుద్ధాత్మను పొందుడి అన్నాడు. ఓకే, ఇది ఇంకా మేడగది అనుభవానికి ముందే, పరిశుద్ధాత్మ భూమి మీదకి రాకమునిపే ఊది పరిశుద్ధాత్మను పొందుడు అన్నారు. అంటే అప్పుడు దే గాట్ ద హోలీ స్పిరిట్. కానీ పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చిన అంటాడు కదా బుక్ ఆఫ్ యాక్ట్స్లో అపోస్తల కార్యంలో మనం 1వ అధ్యాయంలో చూస్తే, పరిశుద్ధాత్మ మీ మీదికి 1:8 అపోస్తల కార్యములు 1:8 అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీ లోపల ఉండడం వేరు, మీ మీదికి రావడం వేరు. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. సో రక్షించబడినటువంటి ప్రతి ఒక్కరు కూడా పరిశుద్ధాత్మను కలిగి ఉంటారు. ఓకే, పరిశుద్ధాత్మ అభిషేకం, పరిశుద్ధాత్మ నింపుదల అన్నటువంటిది దట్ ఈస్ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. ఓకే,
ఇప్పుడు పరిశుద్ధాత్మ అంటే అదేదో ఒక ఒక విషయం, ఒక థింగ్ కాదు. గాలో లేకపోతే అగ్నో, పావురమో కాదు కాదు. పరిశుద్ధాత్ముడు ఒక వ్యక్తి, ఒక పర్సన్ అన్నమాట పరిశుద్ధాత్ముడు. హోలీ స్పిరిట్ ఈజ్ ఎ పర్సన్. ఎవరైనా టైప్ చేయండి, హోలీ స్పిరిట్ ఈజ్ ఎ పర్సన్. పరిశుద్ధాత్ముడు శక్తి కాదు, వ్యక్తి. శక్తిమంతుడైన వ్యక్తి పరిశుద్ధాత్ముడు. వ్యక్తి పరిశుద్ధాత్ముడు ఒక వ్యక్తి. దేవుడు ఒక వ్యక్తి లాగా నీలో నాలో నివాసం చేస్తున్నాడు. పరిశుద్ధాత్ముడు ఒక వ్యక్తి. సో ఈ 9 వరాలు ఎవరివి అంటే పరిశుద్ధాత్మనివి. జ్ఞాన వాక్యము, బుద్ధి వాక్యము, ఆత్మల వివేచన వరము, నానా విధములైన భాషలు మాట్లాడే వరము, భాషలకు అర్థము చెప్పే వరము, ప్రవచన వరము, స్వస్థత పరిచే వరములు, అద్భుత కార్యములు చేసే వరము, విశ్వాస వరము. ఈ 9 కూడా ఎవరివి? పరిశుద్ధాత్మనివి. గిఫ్ట్స్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. ఆత్మ తన చిత్త ప్రకారం పనిచేస్తాడంట. అంటే ఆయనకున్నవి మన ద్వారా ప్రయోగిస్తాడు. ఆయన కనిపించాడు కదా, మనమే కనపడతాం కాబట్టి అదేదో గిఫ్ట్ మనకున్నట్లు ప్రజలు అనుకుంటారు. కొన్నిసార్లు మనకు తెలియకుంటే మనం కూడా అలాగ అనుకుంటాం, ఇది నాది గిఫ్ట్, నా వరం అని. కాదు. ఎవరో పాలెంగిచో గారిని అడిగారంట, మీకు ఏమేమి వరాలు ఉన్నాయంటే పాలెంగిచో గారు చెప్పారంట, నాకు ఏ వరాలు లేవండి, కానీ నా లోపల పరిశుద్ధాత్ముడు ఉన్నాడు, ఆయనకు 9 వరాలు ఉన్నాయని చెప్పాడంట. ఎప్పుడు ఏ వరం అవసరమైతే ఆ వరంతో నన్ను వాడుకుంటాడు. ఇప్పుడు పరిశుద్ధాత్మునికి చెయ్యి నేనే అవుతాను, పరిశుద్ధాత్మునికి నోరు నేనే కదా. మనం లేకుండా ఆయన చేయలేడు. కాబట్టి మనల్ని వాడుకొని ఆయన ఆ వరము ద్వారా ప్రజలకు క్షేమం కలిగించడానికి వాడుకుంటాడనమాట. ఓకే, ఈ 9 వరాలు కూడా ఎవరు అంటే పరిశుద్ధాత్ముడు. ఇప్పుడు పరిశుద్ధాత్ముడు నీలో ఉన్నాడా లేదా? ఇప్పుడు చెప్పండి. ఐ వాంట్ టు ఆస్క్ యూ ఎ క్వశ్చన్. మీరు అందరూ కూడా జవాబు చెప్పాలి నాకు. ఈ టైప్ చేసేవారు, టైప్ చేయకుండా సైలెంట్గా వింటున్నటువంటి అందరూ కూడా జవాబు చెప్పాలి. మీలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడా? భాషలు మాట్లాడాల్సిన అవసరం లేదు. పరిశుద్ధాత్మ ఉంటేనే భాషలు మాట్లాడరు, అటువంటిది ఏం లేదు. ఉన్నాడా చెప్పండి. పరిశుద్ధాత్ముడు మీలో ఉన్నాడా? కొన్ని అవయవాలు ఉన్నట్లు మనకు తెలియవు. ఏమండి, మీకు లివర్ ఉన్నట్లు తెలుస్తుందా? మీకు కిడ్నీలు ఉన్నట్టు తెలుస్తుందా? గుండె ఉన్నట్లు తెలుస్తుందేమో కానీ, కొంచెం ఊపిరితిత్తులు ఉన్నట్టు తెలుస్తుందేమో కానీ, కిడ్నీలు ఉన్నట్టు తెలుస్తుందా? లివర్ ఉన్నట్లు తెలుస్తుందా? ప్యాంక్రియాస్ ఉన్నట్లు తెలుస్తుందా? మీకు తెలుస్తుందా? కానీ ఉంటాయి కదా లోపల. మీకేం అనిపించాల్సిన అవసరం లేదు. మీ మనసుకు అనిపించకున్నా కూడా ఆయన ఉన్నాడు. పరిశుద్ధాత్ముడు రక్షించబడిన ప్రతి ఒక్కరిలో ఆయన ఉన్నాడు. హల్లెలూయా. నీవు యేసు క్రీస్తును స్వంత రక్షకునిగా అంగీకరించి ఉంటే ఆయన నీ లోపలికి వచ్చేసాడు. యేసే నా ప్రభువు అని నువ్వు ఎప్పుడన్నావో పరిశుద్ధాత్ముడు నీ లోపలికి వచ్చేసాడు. నిన్ను నూతన సృష్టి చేసేసి ఆయన నీ లోపలికి వచ్చేసి నీలో నివాసం చేయుచున్నాడు. ఇప్పుడు చెప్పండి, అందరు చెప్పండి, పరిశుద్ధాత్ముడు నాలో నివాసము చేస్తూ ఉన్నాడు. The Holy Spirit, God, is living on the inside of me. నా మనసుకు అందినా అందకపోయినా ఆయన ఉన్నాడు. నీ మనసుకి సమాచారం అందించండి. నీ మనసుకు చెప్పండి, ఆయన ఉన్నాడయ్యా, ఉన్నాడు. ఆయన ఉన్నాడని ఈ అర్థం చెప్తా ఉంది. పరిశుద్ధాత్మ నాలో ఉన్నాడు. ఎప్పటికీ కూడా డౌట్ పెట్టుకోవద్దండి. ఎప్పటికి కూడా ఈ విషయంలో డౌట్ పెట్టుకోవద్దండి. యేసు ప్రభును నువ్వు ప్రభుగా అంగీకరించావా? యేసు ప్రభును దేవుడిగా అంగీకరించావా? అంటే పరిశుద్ధాత్మ నీలో ఉన్నాడు. ఆయన వదిలిపెట్టండి. నేను ఒక మాట చెప్పనా? చాలా ఎంకరేజింగ్ మాట చెప్పనా? పవర్ఫుల్ మాట చెప్పనా? క్రొత్త నిబంధనలో పడిపోవడం చాలా కష్టం. క్రొత్త నిబంధనలో విశ్వాసులు పడిపోవడం చాలా కష్టం, తిరిగి లేయడం చాలా సులభం. షందర బలబాతో రబాబాబా. మౌనిక గారు నాకు పంపించండి, నంబర్ వచ్చింది కదా, నాకు పంపించండి. ఐ విల్ డూ. షందరల మాతో రకల బరాబా. బాప్తిసం ఇచ్చే యోహాను ఏంటి, ఆయన పరిస్థితి ఏంటి? తల్లి గర్భంలో ఉన్నప్పుడే పరిశుద్ధాత్మ చేత నింపబడ్డాడు. తల్లి గర్భంలో ఉన్నప్పుడే పరిశుద్ధాత్మ చేత నింపబడ్డాడు. దట్స్ ద స్పెషాలిటీ ఆఫ్ జాన్ ద బ్యాప్టిస్ట్.
సో పరిశుద్ధాత్ముడు నాలో ఉన్నాడు, పరిశుద్ధాత్ముడు మీలో ఉన్నాడు. యేసు ప్రభును రక్షకునిగా ఎవరెవరు అంగీకరించారో వారందరిలో కూడా పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. సో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు అంటే లోపల వరాలు ఉన్నాయా లేదా చెప్పండి? లోపల వరాలు ఉన్నాయా లేదా? పరిశుద్ధాత్ముడు ఉన్నాడంటే అంటే వరాలు లేకుండా ఆయన ఉంటాడా? ఏమండి? అది అవమానించడం అండి. అది అవమానించడం అండి. కొంతమంది నా దగ్గరకు వచ్చి, ఇప్పటికి కూడా కొంతమంది అడుగుతారండి నా దగ్గరకు వచ్చి, సార్ మీరు ఆపరేషన్ చేయించుకోవాలమ్మా మీరు అని నేను పరీక్ష చేసి నేను చెబితే, ఆపరేషన్ చేయించుకోవాలమ్మా అని చెబితే ఏమంటారు తెలుసా? ఎక్కడికి పోవాలి సార్ ఆపరేషన్ చేసేదానికి అంటే, నేను ఉన్నాను కదమ్మా అంటాను. మీరు కూడా చేస్తారా ఆపరేషన్ అంటారు. మీరు కూడా చేస్తారా ఆపరేషన్ అంటే ఇంకా నాకు ఏమనిపిస్తుంది ఇమాజిన్ చేయండి. ఏమండి, నా రికార్డ్ బ్రేకు ఒకే రోజులో 70 ఆపరేషన్లు చేశాను. ఒక రోజులో 70 ఆపరేషన్లు చేశాను. రికార్డ్ బ్రేక్ 1000 చేశాను ఆపరేషన్లు, థౌజండ్స్. 20 సంవత్సరాలుగా ఆపరేషన్ చేస్తూ ఉన్నాను. నన్ను అడుగుతారు, మీరు కూడా చేస్తారా సార్ ఆపరేషన్ అని అడుగుతారు అన్నమాట. సో పరిశుద్ధాత్ముడు వరాలు లేకుండా మూలన కూర్చొని ఉన్నాడా నీ లోపల? నీలో ఉన్నటువంటి పరిశుద్ధాత్ముడు సామర్థ్యం లేనివాడా? నో, పరిశుద్ధాత్ముడు వరములతో నింపబడి ఉన్నాడు. వరములు అంటే ఏం లేదండి, సింపుల్గా చెప్తాం. వరములు అంటే దేవుని సామర్థ్యము. వరములు అంటే దేవుని సామర్థ్యము. ఫలము అంటే దేవుని స్వభావము. ఆత్మఫలము ఆత్మవరము రెండు ఉన్నాయి కదా. ఆత్మఫలం అంటే దేవుని స్వభావము, వరములు అంటే దేవుని సామర్థ్యము. ఇట్స్ ద ఎబిలిటీ ఆఫ్ గాడ్, ఎబిలిటీ టు సీ, ఎబిలిటీ టు స్పీక్, ఎబిలిటీ టు డూ. చూసే సామర్థ్యము, మాట్లాడే సామర్థ్యము, పని చేయగలిగే సామర్థ్యం అన్నమాట. ఎబిలిటీ అదే. పరిశుద్ధాత్ముడికి ఎబిలిటీ లేదా? భీకరమైనటువంటి ఎబిలిటీ ఉంది ఆయనకి. ఆయన మన లోపల ఉన్నాడు. సో పరిశుద్ధాత్ముడు మనలో ఉన్నాడు అంటే ఆటోమేటిక్గా వరములు కూడా మనలో ఉన్నాయి. లివర్ ఉంది, మనకు తెలియదు, ఉందా లేదో తెలియదు, స్కానింగ్ చేస్తే తెలుస్తుంది. షందరల మాతోరకల వర్షకర బాబా షకర. నో ప్రాబ్లం, యూ కెన్ ఆస్క్ ఎనీ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్. నాకు చాలా ఇష్టం నిజంగా, జెన్యూన్ హార్ట్తో ప్రశ్నలు ఎవరైనా అడిగితే నాకు చాలా ఇష్టం. ఐ కెన్ ఇన్వెస్ట్ మచ్ టైం. ఎందుకంటే ఒక్కసారి క్లారిఫై చేశాను అనుకోండి, ఇక మీకు అప్పటికి ఎన్నడూ కూడా డౌట్ రాదు. సో డోంట్ ఫీల్ లైక్ దట్. యూ ఫీల్ ఫ్రీ టు సెండ్ యువర్ క్వశ్చన్స్ టు మీ. దే విల్ బీ అంటే హెల్ప్ఫుల్ టు చాలామందికి ఉపయోగపడతాయి అన్నమాట. వరములు అంటే దేవుని సామర్థ్యము, ఫలం అంటే దేవుని స్వభావము, రెండు టోటల్లీ డిఫరెంట్. క్రొత్త నిబంధన ఎంత అద్భుతమైనటువంటి నిబంధన అంటే ఏమండి, పడిపోవడం చాలా కష్టం, తిరిగి లేగడం చాలా సులభం. చిన్న కుమారుని స్టోరీనే మీరు తీసుకోవచ్చు. ఏమండి, పడిపోవడం చాలా కష్టం, తిరిగి రావడం చిన్న జస్ట్ తండ్రి వైపు ఒక అడుగు వేశాడంతే. క్రొత్త నిబంధన చాలా చాలా పవర్ఫుల్ అండి. గ్లోరీ టు గాడ్. సో అంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే, పరిశుద్ధాత్ముడు క్రొత్త నిబంధనలో వదిలిపెట్టాడు. పరిశుద్ధాత్ముడు ఒక వ్యక్తిని ఎప్పుడు వదిలిపెడతాడు? నేను ఇంత మునుపు చెప్పాను, తర్వాత చెప్తాను. పరిశుద్ధాత్ముడు ఒక వ్యక్తిని ఎప్పుడు వదిలిపెడతాడంటే, నీవు నాకు వద్దు అన్నప్పుడే ఆయన వెళ్ళిపోతాడు. పరిశుద్ధాత్ముడా, నువ్వు నాకు వద్దయ్యా, నువ్వు నాకు వద్దు, యేసుప్రభు నాకు వద్దు అన్నప్పుడు అప్పుడు ఆయన వెళ్ళిపోతాడు. అంతవరకు ఆయన నిన్ను వదిలిపెట్టాడు. హోలీ స్పిరిట్ విల్ నెవర్ లీవ్ యూ నార్ ఫర్సేక్ యూ. 100 తప్పులు చేసినా నిన్ను వదిలిపెట్టాడు. 100 తప్పులు చేసినా నిన్ను వదిలిపెట్టాడు ఆయన. రక్షణ రక్షణ పోతుంది, కానీ పోవడం మాత్రం చాలా కష్టం. రక్షణ పోగొట్టుకోవడం అన్నటువంటిది చాలా కష్టం అండి. రక్షించబడడం చాలా సులభం, కానీ పోగొట్టుకోవడం చాలా కష్టం. మీరు మళ్ళీ వినండి, అప్పుడు అర్థమవుతుంది మీకు ఇది. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ద బ్లడ్ ఆఫ్ జీసస్. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ద లవ్ ఆఫ్ జీసస్. అది యేసయ్య ప్రేమ యొక్క శక్తి, అది సిలువ కార్యం యొక్క శక్తి అన్నమాట. అది అంత సులభంగా పోదు రక్షణ. అంత సులభంగా పరిశుద్ధాత్మ వదిలిపెట్టాడు. పాత నిబంధనలాగా ఇదిగో కొంతమంది చెప్తారనమాట, ఇదిగో సంసోను మీదికి పరిశుద్ధాత్ముడు వచ్చినప్పుడు సంసోనుకు తెలిసింది, కానీ వదిలిపెట్టి వెళ్ళిపోయేటప్పుడు సంసోనుకు తెలియదు. మనోళ్ళు ఏం చేశారు తెలుసా? పాత నిబంధన క్రొత్త నిబంధన రెండు కలిపి మనలు ఇంకొక నిబంధన తయారు చేశారనమాట. 3వ నిబంధన తయారు చేశారు. దానికి ఏదైనా ఒక క్రొత్త పేరు పెడతాను. ఏమండి,
కొంచెం మసాలా కలిపేసి పాత నిబంధన క్రొత్త నిబంధన రెండు కలిపేస్తారు. రెండు కలిపి ఒక క్రొత్త వీళ్ళు ఒక ఏమండి ఆధునిక నిబంధన తీసుకొని వచ్చారన్నమాట. ఆధునిక నిబంధన తీసుకొని వచ్చారు. ఏమండి పాత నిబంధన క్రొత్త నిబంధన వేరు దీనిలో కొంచెం తీసుకొని వచ్చేసి కొంచెం మసాలా కలిపేసి వీళ్ళు ఇంకో కొత్త నిబంధన ఏమంటారంటే బ్యాలెన్స్ అంటారనమాట. బ్యాలెన్స్, మేము బ్యాలెన్స్గా ఉన్నాము చూడండి, మేము పాత నిబంధనను బ్యాలెన్స్ చేస్తున్నాము, క్రొత్త నిబంధనను బ్యాలెన్స్. నరుని నిబంధన పేరు పెట్టండి, ఆధునిక నిబంధన మీరే పెట్టండి పేరు, నాకు ఏ పేరు నచ్చితే తీసుకుంటాను. చెత్త నిబంధన, బుద్ధి లేని నిబంధన, బుద్ధిమాంద్యపు నిబంధన, స్టూపిడ్ కవెనెంట్. పాత నిబంధనలో దేవుడు సంసోను వదిలిపెట్టింది సంసోనుకు తెలియదు. దాన్ని తీసుకుని వచ్చి క్రొత్త నిబంధనలో భక్తులను భయపెడతారు. క్రొత్త నిబంధనలు ఏంటి? నిన్ను విడువను, నిన్ను ఎన్నడూను ఎడబాయను. గ్లోరీ టు గాడ్, గ్లోరీ టు గాడ్, గ్లోరీ టు గాడ్. అయితే వదిలిపెడతాడు ఆయన. ఎప్పుడు వదిలిపెడతాడు? నీవు నాకు వద్దు యేసయ్యా, నీవు నాకు వద్దు అంటే అప్పుడు వదిలిపెడతాడు. అది సపరేట్ మెసేజ్, తర్వాత నేను చెప్తాను. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మిక్స్డ్ ఎప్పుడు కూడా డేంజర్ అండి, మిక్స్డ్ ఎప్పుడు కూడా డేంజర్. బిర్యానీ అయితే పర్లేదు, కానీ వాక్యం విషయంలో అది ఇది పాత నిబంధన క్రొత్త నిబంధన కలుపుతామంటే ప్రభు చెప్తాడు కదండి, పాత తిత్తులలో క్రొత్త ద్రాక్షరసము వేయకూడదు, పాత తిత్తులలో క్రొత్త ద్రాక్షరసము వేయకూడదు. వాట్ ఈస్ అన్ఫర్గివబుల్ సిన్? బ్లాస్ఫెమీ అగైన్స్ ద హోలీ స్పిరిట్. యా, ఐ విల్ డీల్ విత్ ఇట్. ఎవరైనా నేను ఒక చిన్న మాట చెప్తాను, దీన్ని తీసేసుకోండి, హెప్సిబా గారు తీసేసుకోండి. ఏంటంటే, ఎవరైనా నేను ఒకవేళ క్షమించరాని పాపము చేశానేమో అన్న ఆలోచన మీకు వచ్చింది అంటే మీరు చేయలేదని అర్థం. ఓకే, మీకు ఆ భయం కలిగింది, నేనేమైనా ఒకవేళ దేవుడు క్షమించని తప్పేమైనా చేశానేమో అన్నటువంటి ఆలోచన వచ్చిందా అంటే మీరు చేయలేదు అని అర్థం. మీరు చెయ్యరు అని అర్థం. గ్లోరీ టు గాడ్. సో నెవర్ వరీ అబౌట్ ఏమండి అన్ఫర్గివబుల్ సిన్. నెవర్ వరీ అబౌట్ అన్ఫర్గివబుల్ సిన్. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా, హల్లెలూయా. నేను చేయను, మీరు చేయరు, మనం చేయమండి. అది సపరేట్, అది జాతి వేరే ఉంది. దాని గురించి ఐ డీల్ విత్ దట్ థింగ్. సో నాకు ఇలా మీరు మంచి క్వశ్చన్స్ నాకు వాట్సాప్ చేస్తే నేను నీట్గా ఒక్కొక్క రోజు ఒక్కొక్క క్వశ్చన్ మీకు నీట్గా క్లారిఫై చేస్తాను. గ్లోరీ టు గాడ్. ఇషందరిలమ్మ తూరకల బషకరబ. హల్లెలూయా, గ్లోరీ టు గాడ్. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. సో హీ విల్ నెవర్ లీవ్ అస్ నార్ ఫర్స్. మనల్ని వదిలిపెట్టాడు. మన ఆత్మీయ తండ్రి గారు కెన్నెత్ ఏ. హేగిన్ గారు, ఆయనకు యేసుక్రీస్తు ప్రభు చెప్పిన విషయాలు అనమాట ఇవన్నీ కూడా. ప్రభు దర్శనం ద్వారా చూపించి ఒక సేవకురాలు ఎలా రక్షణను కోల్పోయింది అన్నది ప్రభు చూపించాడు. ఒక సేవకురాలు, దేవుని సేవ చేసే ఒక ఆవిడ తన రక్షణను కోల్పోయిందన్నమాట. ఎస్, రక్షణను కోల్పోయేదానికి అవకాశం ఉంది. ఎవ్వరు కోల్పోరు అనడం లేదు, రక్షణ కోల్పోయేదానికి అవకాశం ఉంది. అది చాలా కష్టం. ఎప్పుడు కోల్పోతారు, ఎలా కోల్పోతారు అన్నటువంటిది తర్వాత నేను చెప్తాను. బట్ యాజ్ ఫార్ యాజ్ నా రక్షణ కోల్పోవడం అంత సులభం కాదు, పడిపోవడం అంత సులభం కాదు, బ్యాక్ స్లైడింగ్ అంత సులభం కాదు, తిరిగి రావడం చాలా సులభం. క్షణాల్లో మనం తిరిగి రావచ్చు. గ్లోరీ టు గాడ్. సో పరిశుద్ధాత్ముడు మనలో ఉన్నాడు. ఆయన మనల్ని వదిలిపెట్టాడు. ఆయన ఉన్నాడంటే మనలో కూడా వరాలు ఉన్నాయి. సో ఆయన తన ఇష్ట ప్రకారము ఒక్కొక్కరిని కొన్ని వరాలతో ఉపయోగించుకుంటాడు. సో కాబట్టి వీ హ్యావ్ ద హోలీ స్పిరిట్. దట్ మీన్స్ వీ హ్యావ్ ద గిఫ్ట్స్. నీకు అనిపించకున్నా కూడా నీలో వరములు ఉన్నాయి. ఇప్పుడు అందరూ టైప్ చేయండి, నాలో పరిశుద్ధాత్మ వరములు ఉన్నాయి. నాలో పరిశుద్ధాత్మ వరములు ఉన్నాయి. ప్రతివానికైనా ఉంది కదా, అంటే పరిశుద్ధాత్మ వరములు నాకు ఉన్నాయి. నాకు పరిశుద్ధాత్మ వరాలు ఉన్నాయి. మా పాస్టర్కే కాదు, నాకు కూడా ఉన్నాయి. ఏమండి, నేను చెప్పే విషయాలు చాలామంది చెప్పరు మీకు. చెబితే ఎక్కడ మీరు వారికి కాంపిటీషన్ అవుతారో, ఎక్కడ వారిని మించిపోతారని చాలామంది చెప్పరు. నేనైతే నా కడుపులో ఉన్నవన్నీ నేను మీకు చెప్తున్నాను. నేను చెప్తున్నాను మీకు. గ్లోరీ టు గాడ్, గ్లోరీ టు గాడ్, గ్లోరీ టు గాడ్, గ్లోరీ టు గాడ్. నాలో పరిశుద్ధాత్మ వరములు ఉన్నాయి. ఐ హ్యావ్ ద గిఫ్ట్స్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. యూ హ్యావ్ ద గిఫ్ట్స్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. మీరు ఎప్పటికి కూడా నాకు వరములు లేవు అనొద్దండి. నాకు వరములు ఉన్నాయి. ఎందుకున్నాయంటే నాలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు కనుక నాలో వరములు ఉన్నాయి.
హల్లెలూయా. నాలో వరములున్నాయి, నాలో వరములున్నాయి, నాలో వరములున్నాయి, నాలో వరములున్నాయి, నాలో వరములున్నాయి, నాలో వరములున్నాయి. నాలో 10 మందికి చెప్పండి, నాకు పరిశుద్ధాత్మ వరాలు ఉన్నాయి తెలుసా నీకని చెప్పండి. డూ యూ నో ఐ హ్యావ్ ద గిఫ్ట్స్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. నేను కనుక్కున్నా, నా గురించి నేను కనుక్కున్నా, నేను ఏం కలిగి ఉన్నానో నేను కనుక్కున్నాను. నాలో మంటిఘటమే కానీ నాలో ఐశ్వర్యం ఉంది, మహదైశ్వర్యం ఉంది. పరిశుద్ధాత్ముడే ఆ ఐశ్వర్యము. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. నాలో పరిశుద్ధాత్మ వరములు ఉన్నాయి. సో నెక్స్ట్ పాయింట్ ఏమిటి అంటే, ఈ పరిశుద్ధాత్మ వరములను ఎలా నిద్రలేపాలి, ఎలా నిద్రలేపాలి, ఎలా నిద్రలేపాలి, ఎలా నిద్రలేపాలి. పడుకున్న స్థితిలో, నిద్రావస్థ స్థితిలో వరములు ఉన్నాయి కదా. వరములు ఉన్నాయి కాబట్టి నీ ద్వారా వరములు కనిపించడం లేదు. కాబట్టి ఆ వరములు నీ ద్వారా పని చేయాలంటే నీవు చేయవలసినది ఒకటి ఉంది. రండి దేవుని యొక్క వాక్యంలో చూపిస్తాను. అపోస్తలుడైనటువంటి పౌలు తిమోతికి వ్రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం. అపోస్తలుడైనటువంటి పౌలు తిమోతికి వ్రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 6వ వచనం. 1వ అధ్యాయం 6వ వచనం. ఆ హేతువు చేత నా హస్త నిక్షేపణము వలన నీకు కలిగిన దేవుని కృపావరమును ప్రజ్వలింపచేయవలనని నీకు జ్ఞాపకము చేయుచున్నాను. పౌలు గారు తిమోతికి 2వసారి ఉత్తరం రాస్తూ ఏం చెప్తున్నాడంటే, ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. తిమోతికి ఏమని జ్ఞాపకం చేస్తున్నాడు తెలుసా? తిమోతి, నీకు గుర్తుందా, నేను హస్త నిక్షేపణ చేసినప్పుడు నీకు ఒక వరము ట్రాన్స్ఫర్ అయింది కదా. హస్త నిక్షేపణ చేసినప్పుడు ఏ వరం ట్రాన్స్ఫర్ అవుతుంది ఏమండి? అపోస్తల కార్యంలో పౌలు హస్త నిక్షేపణ చేసినప్పుడు, పేతురు యోహాన్లు హస్త నిక్షేపణ చేసినప్పుడు ఏ వరము ట్రాన్స్ఫర్ అయిందండి? ఏ వరము ట్రాన్స్ఫర్ అయింది? పరిశుద్ధాత్మ వరము ప్లస్ గిఫ్ట్స్ ఆఫ్ టంగ్స్. గిఫ్ట్ ఆఫ్ టంగ్స్, భాషలలో మాట్లాడే వరము వారిలో మనకు కనిపిస్తుంది. సో హస్త నిక్షేపణం చేసినప్పుడు ఆ వరం కనిపించింది. పేతురు కొర్నేలు ఇంటికి వెళ్ళినప్పుడు, పేతురు కొర్నేలు ఇంటికి వెళ్ళి అక్కడ వాక్యం చెప్పాలనుకున్నప్పుడు ఎవరిపైన చేతులు ఉంచకుండానే పరిశుద్ధాత్ముడు వారి మీదకి దిగాడు, వారు భాషలతో మాట్లాడారు. సో హస్త నిక్షేపణము, వెదర్ దెర్ ఇస్ లేయింగ్ ఆన్ ఆఫ్ హ్యాండ్స్ ఆర్ నాట్, హస్త నిక్షేపణం ఉండొచ్చు, లేకుండా పోవచ్చు. సో ఏ వరం కనపడిందంటే భాషల వరం కనపడింది. ఇప్పుడు ఏమంటున్నాడు? ఆ భాషల వరాన్ని ఏం చేయమంటున్నాడు? ప్రజ్వలింపజేయమంటున్నాడు, రేపమంటున్నాడు. హల్లెలూయా, గ్లోరీ టు గాడ్. రేపమంటున్నాడు. సో స్పీక్ ఇన్ టంగ్స్. ఎవరిది? పరిశుద్ధాత్మ యొక్క భాష కదా. స్పీక్ ఇన్ టంగ్స్. సో కాబట్టి ఎవరు అడిగారు? భాషలలో ఎక్కువగా మాట్లాడడం వలన ఆత్మ వరములను మనం ప్రజ్వలింపచేసి అవి పని చేయునట్లుగా మనం చేస్తాము. ఓకే, పరిశుద్ధాత్ముడు మనలో ఉన్నాడు, ఆయనకు వరాలు ఉన్నాయి. ఆ వరములు మన ద్వారా, మన చేతుల ద్వారా, మన మనసు ద్వారా, మన నోటి ద్వారా ప్రవహించాలి అంటే మనము ఏమి చేయాలి? ద సింగిల్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ టు స్పీక్ ఇన్ టంగ్స్ ఫార్ లాంగ్ అవర్స్. భాషలలో మాట్లాడడం ద్వారా పరిశుద్ధాత్మ వరములు నిద్రలేస్తాయి. షందరబరబ. గ్రోనింగ్ ఇన్ ద స్పిరిట్. నేను మన లైవ్ కార్యక్రమం ఉంది చూడండి, గ్రోనింగ్ ఇన్ ద స్పిరిట్ లైవ్ కార్యక్రమం ఉంది. అందులో గ్రోనింగ్స్ గురించి చాలా ఎక్కువగా చెప్పాను. యూ కెన్ వాచ్ ఇట్. గ్రోనింగ్ ఇన్ ద స్పిరిట్. ఆత్మలో మూలగడం గురించి నేను పెద్ద ప్రసంగం చేశాను, ఉన్నాయి చూడండి. స్పీకింగ్ ఇన్ టంగ్స్ ఫర్ లాంగ్ అవర్స్. ఒక వ్యక్తి ఉన్నాడు, ఒక విశ్వాసి. ఆ విశ్వాసికి ఏం చేశారంటే ఒక సంఘం వారు వాక్యం చెప్పమని పిలిచారనమాట. వాక్యం చెప్పమని పిలిస్తే ఆ వ్యక్తి ఏం చేశాడు తెలుసా? ఏం తెలియదు, పెద్దగా ఆయనకేం తెలియదు. ఫస్ట్ టైం వాక్యం చెప్పబోతున్నాడు కాబట్టి ఆయనకు తెలిసిందంతా ఒకటే, ఏంటో తెలుసా? భాషల్లో మాట్లాడడం. సో ఆయన ఏం చేశాడంటే వాక్యం చెప్పేదానికంటే ముందుగా ఇంట్లో కూర్చొని 10 గంటలు భాషల్లో మాట్లాడు. టైప్ చేయండి, 10 గంటలు. 10 గంటలు
10 గంటలు 10 గంటలు 10 గంటలు 10 గంటలు భాషలలో మాట్లాడాడు. 10 నిమిషాలు కాదు, 10 నిమిషాలు కాదు, 10 సెకండ్లు కాదు, 10 గంటలు భాషలలో మాట్లాడాడు. ఇఫ్ యూ వాంట్ టు బీ యూజ్డ్ బై గాడ్, ఇఫ్ యూ వాంట్ టు మూవ్ ఇన్ ద గిఫ్ట్స్ ఆఫ్ ద హోలీ గోస్ట్, మీరు చూస్తుంటారు కదా, సోషల్ మీడియాలో కావచ్చు, పెద్ద పెద్ద మీటింగ్లలో కావచ్చు, ఆత్మ వరం చేత నింపబడి వాడబడే వాళ్ళు ఇవి చెప్పరు. ఏంటి అంటే ఇదన్నమాట సీక్రెట్. దిస్ ఈజ్ ద సీక్రెట్, దిస్ ఈజ్ ద సీక్రెట్. ఆ యొక్క వ్యక్తి 10 గంటలు భాషలో మాట్లాడి వెళ్ళాడు. చర్చిలోనికి అడుగు పెడుతుండగానే జ్ఞానవాక్యం పనిచేస్తూ ఉంది. జ్ఞానవాక్యం అంటే ఏంటి? సమాచారం. చర్చ్లోనికి అడుగు పెడుతుండగానే మనోన్నతలు తెరవబడ్డాయంట. ఒక స్త్రీ కనపడుతుంది. ఆ స్త్రీ యొక్క మోకాలు కనపడుతుందనమాట. ఆ మోకాల దగ్గర ఒక గడ్డ కనపడుతుందంట. చూసారా? 10 గంటలు ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసినప్పుడు ఏమనిపించలేదు. చర్చిలో అడుగు పెడుతూనే దర్శనం కనపడుతూ ఉంది. జ్ఞానవాక్యం పనిచేస్తూ ఉంది. జ్ఞానవాక్యం ద్వారా సమాచారం అందింది. వెళ్ళాడు, వెయిట్ చేస్తున్నాడు. ఆల్రెడీ చూసేశాడు. వెళ్ళాడు, వెయిట్ చేస్తున్నాడు. ఆయనకు టైం ఇచ్చారు. ఆయన టైం ఇస్తూనే మైక్ తీసుకొని స్టార్టింగే చెప్పాడు. ఇక్కడ ఒక సహోదరి ఉంది. ఆమె ఎడమ మోకాల దగ్గర ఒక గడ్డ ఉంది. సో ఎవరో మూలుగుల గురించి అడిగారు. మన వాట్సాప్ గ్రూప్లో అది పోస్ట్ చేశారు. మీరు ఆ లైవ్ సర్వీస్ను వీక్షించవచ్చు. ఓ సిస్టర్ ఉన్నారు ఇక్కడ. ఆమె ఎడమ నీకి మోకాల దగ్గర ఒక గడ్డ ఉంది. దేవుడు ఇప్పుడు స్వస్థపరచాలని అనుకుంటున్నాడు. ఎవరున్నారు లెగండి అంటూనే ఒక ఆవిడ అసలు సమ్మని లేచిందండి. పైకి లేచింది. ఎస్, నాకేంటి అయ్యగారు, చూడండి గడ్డ ఉందన్నాడు. సో అప్పుడేం చేశాడు? ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఆఫ్ నాజరేత్ ఐ కమాండ్ దిస్ ట్యూమర్ టు డిసపియర్. ఈ గడ్డ యేసుక్రీస్తు వారి నామములో మాయమైపోవునుగా. కానీ పలికిన వెంటనే ఆ గడ్డ మాయమైపోయింది. లామతురకల షందరకల బాబా. హల్లెలూయా, గ్లోరీ టు గాడ్. ఎలా అయితే జరిగిందంటే 10 గంటలు భాషలో మాట్లాడి మీటింగ్ వచ్చాడు. ఇక్కడ చూడండి, రెండు వరాలు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. ఒక వరము వలన ప్రయోజనం లేదు. 2 లేకపోతే 3 వరాలు కలిసే పనిచేస్తాయి ఎప్పుడు కూడా. ఇప్పుడు ఆవిడ విషయంలో 2 వరాలు పనిచేస్తాయి. ఏంటి? 1 జ్ఞానవాక్యం సమాచారం అందింది. 2వది స్వస్థపరిచే వరం పనిచేసింది. సో 2 వరాలు అక్కడ, 2 వరాలు పనిచేయాలి. సో అలాగా మనకు 2-3 వరాలు ఎప్పుడు కూడా ఒక వ్యక్తికి సహాయం చేయాలంటే 2-3 వరాలు పనిచేయాలన్నమాట. సో యూజువల్గా పరిశుద్ధాత్మ వరంలో 2-3 కలిసి పనిచేస్తాయన్నమాట. ఇప్పుడు చెయ్యి ఇలా అన్నాను అనుకోండి. ఇలా చెయ్యి అనాలంటే ఎన్ని పని చేయాలో తెలుసా మీకు? నా గుండె పని చేయాలి, నా బ్రెయిన్ పని చేయాలి, అర్థమవుతుందా? నా యొక్క కండరాలు పని చేయాలి, నా ఎముకలు పని చేయాలి. ఇన్ని పని చేస్తేనే ఈ చెయ్యి ఇలా ఉంటుందన్నమాట. అదే రకంగా ఒక అద్భుతం జరగాలంటే, దేవుని యొక్క కార్యం జరగాలంటే ఒక వరం కాదు, 2-3 వరాలు కలిసి పనిచేస్తాయన్నమాట. సో ఇది ఒకటి. అనదర్ ఎగ్జాంపుల్, వాక్ ఇన్ ద స్పిరిట్, వాక్ ఇన్ పవర్. ఐ థింక్ డేవ్ రాబర్ట్సన్ అని మీకు పుస్తకం దొరుకుతుంది. మీరు బ్రౌజ్ చేయండి. ఫ్రీ పీడిఎఫ్ దొరుకుతుంది. ఒకవేళ నాకు దొరికితే నేను వాట్సాప్ గ్రూప్లో పెడతాను. డేవ్ రాబర్ట్సన్, DAVE, డేవ్ రాబర్ట్సన్ అని గొప్ప దైవజనులు. ఐ థింక్ పరలోకానికి వెళ్ళారు అనుకుంటున్నాను. ఐఎమ్ నాట్ షూర్ అబౌట్ దాట్. డేవ్ రాబర్ట్సన్ అటువంటి దైవ సేవకులు, ఆయన రక్షించబడిన తర్వాత ఆయనకు సేవా పిలుపు ఉందని ఆయనకు తెలిసింది. సో ఆయన ఏం చేశాడంటే, ఇక ఏ ఉద్యోగంలో జాయిన్ కాకుండా ఆయన ఏం చేశాడంటే దేవునికి ఒకటి చెప్పాడు. ప్రభువా, నాకు భార్య పిల్లలు ఉన్నారు. ఎవరి దగ్గరైనా నేను పని చేస్తే వాళ్ళు నాకు జీతం ఇస్తారు. కాబట్టి నాకు పెద్దగా పనులు కూడా ఏం దొరకడం లేదు. నేను ఒక పని చేస్తా. నేను నీ సన్నిధిలో బయట సెక్యులర్ వరల్డ్లో 8 గంటలు పని చేస్తాం కదా,
8 గంటలు పని చేస్తాం కదా, నీ దగ్గర నేను 8 గంటలు పని చేస్తాను, 8 గంటలు పని చేస్తాను ప్రభువా, నీవే నన్ను నా కుటుంబాన్ని పోషించాలి అని దేవునితో చెప్పాడంట. దేవుడు ఎస్ అన్నాడా నో అన్నాడా ఇవన్నీ ఏం కూడా పట్టించుకోలేదనమాట. చెప్పేశాడు. చెప్పేసి ఇంకేం చేయాలి, ఇప్పుడు స్టార్టింగ్ కదా, స్టార్టింగ్ కాబట్టి ఎవరు పిలుస్తారు చెప్పండి, వాక్యం చెప్పమని ఎవరైనా పిలుస్తారా? ఇన్విటేషన్స్ ఉండవు, ఏముండవు. వాక్యం చెప్పమని పిలిస్తే అప్పుడు వారు ఏమైనా ఆఫరింగ్ ఇస్తారు. పిలిచిన వాళ్ళకు పనివాడి జీతమునకు పాత్రుడు కదండి. సో పిలిచినటువంటి వారు ఆఫరింగ్ ఇస్తారు. సో మరి ఆఫరింగ్ ఎవరు ఇచ్చేదానికి అవకాశం లేదు. క్రొత్తగా సేవకు వచ్చాడు, ఏం చేయాలో తెలియదు. ఇంటికి దగ్గర ఒక చిన్న రూమ్ ఉంటే ఆ దేవునితో నిబంధన చేసుకొని రోజు 8 గంటలు ప్రార్థన చేయాలని వెళ్ళాడంట. ఎవరైనా టైప్ చేయండి, ప్రతిరోజు 8 గంటలు ప్రార్థన, ప్రతిరోజు 8 గంటలు ప్రార్థన. ఈ పరిశుద్ధాత్మ వరాలు అనేవి సోమరులకు కాదండి, సోమరిపోతులకు కాదు. పరిశుద్ధాత్మ వరాలు అనేవి శ్రద్ధ గలవాడు ఐశ్వర్యవంతుడు అవుతాడు, సోమరులకు కాదు. 10 నిమిషాలు 15 నిమిషాలు ప్రార్థనకు సాకులు చెప్పేవాళ్ళు వాళ్ళు పనికిరారండి, పనికిరారు. ఎవ్రీడే 8 అవర్స్ ప్రార్థన చేయాలని తీర్మానం చేసుకున్నాడట. సో వెళ్ళాడు, రూమ్లోకి వెళ్ళాడు, స్టార్టింగ్ చేశాడు. తన కోసం ప్రార్థన చేశాడు, తన భార్య కోసం ప్రార్థన చేశాడు, తన పిల్లల కోసం ప్రార్థన చేశాడు. ఏమండి 5 నిమిషాలు అయిపోయిందంట. తర్వాత తన ఊరి కోసం ప్రార్థన చేశాడు, తన దేశం కొరకు ఇంకొక 5 నిమిషాలు అయిపోయింది. ఇంకా ప్రపంచమంతా తిరిగాడంట. ప్రపంచమంతా తిరిగితే మొత్తం ప్రపంచమంతా తిరిగితే అరగంట అయిందంట అండి. అరగంట ప్రార్థన అయిపోయింది. 7:30 గంట ఏం చేయాలి ఇప్పుడు? 7:30 గంట ఏం చేయాలి? నేనేమో దేవునికి మొక్కుబడి చేసుకున్నా, దేవునికి మాట ఇచ్చిన, 8 గంటలు రూమ్లోనే ఉంటాను, నేను బయటికి రాను, ఎవరిని కలవను, 8 గంటలు ప్రార్థన చేస్తానని నేను తీర్మానం చేసుకున్నాను, నువ్వే నన్ను పోషించాలని తీర్మానం చేసుకున్నాను అని చెప్పి కూర్చుంటే అరగంటలో మొత్తం అయిపోయిందంట అండి. 7:30 గంటలు ఉన్నాయి. ఏం చేయాలి? ఎస్, వాక్ ఆఫ్ ద స్పిరిట్, వాక్ ఆఫ్ పవర్. సో బ్రదర్ అలామ్ గారు పోస్ట్ చేశారు వాట్సాప్ గ్రూప్లో. అప్పుడే డేవ్ రాబర్ట్సన్ యొక్క పుస్తకం వాట్సాప్ గ్రూప్లో ఉంది. మీరు యూ విల్ ఎంజాయ్ దట్ బుక్ లైక్ ఎనీథింగ్. బ్యూటిఫుల్ బుక్. సో ఇకప్పుడు ఇంకా ఏమి చేయాలో చేత కాక మిగిలిన 7:30 గంటలు ఏం చేశాడు తెలుసా? భాషలలో ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. చాలా కష్టమైందంట. కష్టమైనా నష్టమైనా ఇంకా మాట ఇచ్చాను కాబట్టి చేయాలని చెప్పేసి ప్రతిరోజు 8 గంటలు భాషల్లో మాట్లాడుతున్నాడంట. మాట్లాడుతూ ఒక 2 నెలలు ఐ థింక్ అయిన తర్వాత ఒక ఆవిడ అడిగిందంట. ఏమని అడిగిందంట? 2 నెలలుగా నీవు భాషలలో మాట్లాడుతున్నావే, ఏమైనా మార్పు ఉందా? తెలుగులో లేవండి, తెలుగులో మీకు అందించేదానికి నేనున్నాను అనిత గారు. తెలుగులో లేవు, తెలుగులో మీకు అందించేదానికి నేనున్నాను. గ్లోరీ టు గాడ్, హల్లెలూయా. సో ఆవిడ అడిగిందంట, 2 నెలలుగా రోజుకు 8 గంటలు భాషలో ప్రార్థన చేస్తున్నావు, ఏమైనా మార్పు ఉందా, నీకేమైనా అనిపిస్తుందా అంటే అప్పుడు డేవ్ రాబర్ట్సన్ గారు చెప్పారంట, అవును నాకు అనిపిస్తుంది అన్నారంట. ఏమనిపిస్తుంది అంటే నాలుక తిమ్మిరైపోతుంది, గొంతు ఎండిపోతుంది, నాలుక తిమ్మిరైపోతుంది, భయంకరంగా బోర్ కొడుతుంది 2 నెలలు చేసిన తర్వాత. దట్ వాజ్ ద చేంజ్ దట్ హీ హ్యాస్ ఎక్స్పీరియన్స్ ఆఫ్టర్ ప్రేయింగ్ 8 hours in tongues per day for 2 months. 2 నెలలు 8 గంటలు ప్రార్థన చేసిన తర్వాత ఏమైనా మార్పులు కనపడ్డాయంటే, అలసిపోతున్నాను, బోర్ కొడుతూ ఉంది, నాలుక తిమ్మిరి అవుతుంది, మాట్లాడి నంబవుతుంది, గొంతు ఎండిపోతుంది, ఇవి తప్ప నాకు ఏ మార్పు కనపడడం లేదు. ఒక కళ లేదు, ఒక దర్శనం లేదు, ఒక వాక్కు లేదు, ఒక ప్రవచనం లేదు, ఒక అనుభవం లేదు, 0 అన్నాడంట. అయినా కూడా నేను చెప్పాను కదా అని చెప్పేసి మొండిగా అలాగే చేసుకుంటూ వెళ్ళాడు. దాదాపు 3 months అయింది. ఇప్పుడు టైప్ చేయండి, 3 నెలలు 8 గంటలు భాషలు, 3 months. ఓకే, 8 hours tongues for 3 months. 8 గంటలు భాషలలో 3 నెలలు, రోజుకు 8 గంటలు. సో అయిపోయిన తర్వాత ఆల్మోస్ట్ 3 నెలలు అయిపోయిన తర్వాత
వాళ్ళ ఊరిలో ఒక చర్చ్‌లో ఒక ఇన్విటేషన్ వచ్చిందంట. ఒక స్పెషల్ మీటింగ్ జరుగుతుంది. స్పెషల్ సేవకుడు వస్తున్నాడు అని చెప్పేసి ఒక ఇన్విటేషన్ ఇచ్చారంట ఈయనకు. ఈయనకి ఇన్విటేషన్ ఇచ్చి రా నువ్వు దీవించబడతావని డేవ్ రాబర్ట్సన్ గారిని పిలిస్తే, అబ్బా! ఇదే మంచి లక్కీ ఛాన్స్ అనుకొని ఆ ఇన్విటేషన్ కాస్త దేవునికి చూపించి చెప్పి, ప్రభువా బాయ్ టాటా ప్రభువా, ఈ మీటింగ్స్‌కి నేను వెళ్తున్నాను కాబట్టి మంచిగా ప్రేయర్ తప్పించుకోవచ్చు అని చెప్పేసి, ఆ మీటింగ్స్ 2-3 రోజులు ఉంటాయి కదా, మీటింగ్స్‌కి వెళ్తున్నాను ప్రభా, ఈ 2-3 రోజులు నేను అక్కడే గడుపుతాను, ఇక్కడ ప్రేయర్కి రానని చెప్పి మీటింగ్కి వెళ్ళాడంటండి. మీటింగ్లో కూర్చున్నాడు. ఆ స్పెషల్ స్పీకర్ ఏమో వాక్యం చెప్తున్నాడట. మీటింగ్ జరుగుతూ ఉంది. సడన్గా అని రాయండి ఎవరైనా. సడన్గా అకస్మాత్తుగా ఉన్నట్లుండి హర్షందరి అలా మాతూరకరబా సడన్గా ఉన్నట్లుండి అనుకోని విధంగా దర్శనం కనపడుతుందంట. దర్శనంలో ఒక ఆవిడ కనపడుతూ ఉంది. దర్శనంలో ఒక సిస్టర్ కనిపిస్తూ ఉంది. ఎస్, అకస్మాత్తుగా దర్శనంలో ఒక సిస్టర్ కనపడుతూ ఉంది. ఆమె కాలుకు పిఓపి వేశారనమాట. పిఓపి అంటే ఏంటి? ఫ్రాక్చర్ అయితే చూడండి, యాక్సిడెంట్ జరిగి ఫ్రాక్చర్ అవుతే చుట్టూ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో వేస్తారు. చుట్టూ సిమెంట్ కట్టడం అంటారు కదా, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్. అది ఒక కాలు చుట్టూ ఉందంట. కాలు చుట్టూ ఉంది, ఆయన కనపడుతుంది. డేవ్ రాబర్ట్సన్ గారికి అది కనపడుతుంది. పాస్టర్ కనపడడంలా, స్పెషల్ మీటింగ్లో పాస్టర్ చెప్పే వాక్యం ఎక్కడంలా సడన్గా ఏమండి వర్డ్ ఆఫ్ నాలెడ్జ్ ఆపరేట్ అవుతుంది, జ్ఞాన వాక్యం ఆపరేట్ అవుతుంది. ఒక సిస్టర్ని చూస్తున్నాడు, ఆమె కాలు చుట్టూ పిఓపిని చూస్తున్నాడు. ఏంటి ప్రభువా, ఏంటి ఇది అంటే ప్రక్కన చూస్తే ఒక ఆవిడ కూర్చుందంట. ఒక ఆవిడ కూర్చుంటే పిండి కట్ అంటారా, ఓకే, ఆవిడ కూర్చుందంట. చూస్తే ఆవిడ కాలు చుట్టూ ఆ యొక్క పిఓపి ఉందంట, కట్టుకట్టి ఉందంట. అప్పుడు డేవ్ రాబర్ట్సన్ గారికి అర్థమయ్యి ఆమెతో అడిగారంట, నేను నీకోసం ప్రార్థన చేయొచ్చా అని అడిగాను. నేను నీకోసం ప్రార్థన చేయొచ్చా అంటే, ప్రార్థన చేయి, ఇంటికి వెళ్ళిన తర్వాత తప్పకుండా ప్రార్థన చేయి, మర్చిపోకుండా ప్రార్థన చేయి అన్నదంట. ఇంటికి వెళ్ళిన తర్వాత వినండి బాగా, ఇంటికి వెళ్ళిన తర్వాత మర్చిపోకుండా ప్రార్థన చేయని ఆమె అంటే, డేవ్ రాబర్ట్సన్ గారు అన్నారంట, కాదు ఇప్పుడే చేస్తాను అన్నాడంట. ఇదంతా ఎప్పుడు జరుగుతుందో తెలుసా? స్పెషల్ మీటింగ్లో జరుగుతూ ఉంది. అక్కడేమో పాస్టర్ గారు వాక్యం చెప్తున్నారంట. పాస్టర్ గారు అక్కడ వాక్యం చెప్తుంటే ఇక్కడ డేవ్ రాబర్ట్సన్ గారు ఈ పని చేస్తున్నాడు అనమాట. ఈమెతో మాట్లాడుతూ నో ఐ విల్ ప్రే నవ్ ఇట్ సెల్ఫ్, నేను ఇప్పుడే ప్రార్థన చేస్తాను అంటే ఆమె చూసి ఓకే అనిందంట. అంటూనే డేవ్ రాబర్ట్సన్ అలా చేయి పెట్టగానే ఆమె ఎగిరి పడిందంటండి. ఎగిరి పడిపోయి పైకి లేచి ఐ యామ్ హీల్డ్, నేను స్వస్థపరచబడ్డాను ఎగిరి గంతులేసిందంట. అలా గంతులు వేసినప్పుడు ఆ పాస్టర్ వాట్ ఈస్ హ్యాపెనింగ్, ఏం జరుగుతుందని, ఏంటి కన్ఫ్యూజన్, ఏంటి గలప, ఏం జరుగుతుందని పాస్టర్ అంటుంటే ఈమె ఐఎమ్ హీల్డ్, దేవుడు నన్ను స్వస్థపరిచాడు అని కేకలు వేస్తుందంట. సో వెంటనే అసలు అది రివైవల్ సర్వీస్ అయిపోయిందంట. హౌ టు ఎక్స్పీరియన్స్ విజన్, మనం చేసేది కాదు, అది దేవుడు చూపిస్తాడు. సడన్గా ఆయన చూపిస్తాడు, మనం ప్రయత్నం చేసేది కాదు. మన పని భాషలో ఎక్కువ మాట్లాడడం, ఆయన ఓపెన్ చేసి చూపిస్తాడు. గ్లోరీ టు గాడ్, హల్లెలూయా. సో మనం ఏం ట్రై చేయకూడదు, మనం చూసేదానికి ట్రై చేస్తే అది కాదు, వర్కౌట్ కాదు. ఆయన ఓపెన్ చేస్తాడు, ఆయన సడన్గా ఓపెన్ చేస్తాడు కదా. యేసు వారి కన్నులను తెరచి అన్నటువంటిది ఉంటుంది. యేసు వారి కన్నులను తెరచి, ఎలీషా ప్రార్థన చేస్తాడు కదా, తన సేవకుని యొక్క కళ్ళు తెరువు ప్రభు అంటాడు కదా. కళ్ళు తెరువు అన్నప్పుడు కళ్ళు తెరుస్తాడు అనమాట. సో గాడ్ హ్యాస్ టు ఓపెన్ అవర్ ఐస్. 3 నెలలుగా భాషలో మాట్లాడిన దానికి ఇప్పుడు పంటను కోస్తున్నాడు. సో తర్వాత అది పెద్ద రివైవల్ లాగా స్టార్ట్ అయిపోయి చాలా క్రియేటివ్ మిరకల్స్ జరిగాయి. డేవ్ రాబర్ట్సన్ గారి యొక్క స్పెషాలిటీ ఏంటంటే, ఆయన ప్రార్థన చేస్తే బంగారు క్రియేట్ అవుతుంది, బంగారు పళ్ళు క్రియేట్ అవుతాయి. నేను చూశాను హైదరాబాద్లో, ఐ హ్యావ్ విట్నెస్డ్ ఇన్ హైదరాబాద్.
డీజెస్ దినకరన్ అంకుల్ గారు మీటింగ్స్ పెట్టినప్పుడు ఒకరోజు డేవ్ రాబర్ట్సన్ గారితో వాక్యం చెప్పించారనమాట. ఆయన ప్రార్థన చేస్తే బంగారు క్రియేట్ అవుతుంది, బంగారు పళ్ళు క్రియేట్ అయిపోతాయి. పెక్యులియర్ అనాయింటింగ్ అనమాట ఆయనకి. సో రివైవల్ స్టార్ట్ అయిపోయింది. ఆయనకు అసలు అర్థం కాల. 3 నెలలు ఏమి లేదు, జీరో. 3 నెలలు జీరో. 3 నెలల తర్వాత విశేషమైనటువంటి అద్భుత కార్యాలు జరిగాయి. తర్వాత డేవ్ రాబర్ట్సన్ గారు ప్రార్థనలో ఉన్నప్పుడు దేవుని అడిగాడంట, ప్రభువా, పాస్టర్ గారు వాక్యం చెప్పేటప్పుడు ఎందుకు ఇలా చేసావు అన్నాడంట. పాస్టర్ గారు వాక్యం చెప్పేటప్పుడు ఎందుకు ఇలా చేసావు ప్రభు అంటే దేవుడు అన్నాడంట, నేనే వినడం లేదు, మీరు ఏమి వినాల్సిన అవసరం లేదులే అని అన్నాడంట. నేనే వినడం లేదు, ఐ డింట్ పే ఎనీ అటెన్షన్ టు దట్ ఫెలోస్ ప్రీచింగ్. ఐ వాంటెడ్ టు హెల్ప్ దట్ లేడీ. నా కుమార్తెకు సహాయం చేయాలనుకున్నా, నువ్వు అందుబాటులో ఉన్నావు గనక నేను వాడేసుకొని ఆ యొక్క కుమార్తెను నేను బాగు చేసుకున్నాను. దాన్ని చూసి విశ్వసించిన వారందరినీ కూడా నేను బాగు చేయగలిగాను అని దేవుడు చెప్పాడంట. కావాలంటే మీరు ఆ పుస్తకంలో చదవండి. చాలా చాలా పవర్ఫుల్ దైవజనుడు డేవ్ రాబర్ట్సన్ గారు. గ్లోరీ టు గాడ్. సో వరం ఎలా పనిచేసింది? పరిశుద్ధాత్ముడు ఉన్నాడు, లోపల వరాలు ఉన్నాయి. ఎలా ఆపరేట్ అయ్యాయి, ఎలా ప్రారంభమయ్యాయి అంటే ఎక్కువ సమయము భాషలలో మాట్లాడడము ద్వారా. ఇప్పుడు నేను మీకొక సవాల్ విసురుతున్నాను. నిజంగా మీరు ఆత్మ వరములతో మీరు వాడబడాలి అంటే ఈరోజు ఛాలెంజ్గా తీసుకొని కనీసం అంటే ఒక 3 గంటలు డైలీ ప్రార్థన చేయండి. 3 గంటలు కనీసం భాషలో ఓన్లీ టంగ్స్ అండి, మిక్స్డ్ కాదు, నో మిక్స్డ్, ఓన్లీ టంగ్స్. 3 గంటలు మీరు భాషలలో మాట్లాడండి. ఒక 3 నెలలు మాట్లాడండి. 3 గంటలు 3 నెలలు మాట్లాడండి. మీ ద్వారా పరిశుద్ధాత్మ వరాలు పనిచేయకపోతే ఇంకా ఎప్పటికీ భాషల జోలికి రావద్దు. నేను ఛాలెంజ్ వేస్తున్నా. ఐ ఛాలెంజ్ యూ. ఎవ్రీడే 3 hours టంగ్స్ ఫర్ 3 months చేయండి. మీ ద్వారా పరిశుద్ధాత్మ వరాలు పనిచేయకపోతే ఇక ఎప్పుడు భాషలను వదిలేసేయండి. నమ్మద్దు. ఇట్ ఈస్ మై డిజైర్. ఇది నా ఆశ ఏంటో తెలుసా? లైవ్లో ఉన్న వారందరూ కూడా 150 members ఉన్నారు. ఫ్యామిలీస్ కూడా వాచ్ చేస్తూ ఉంటారు. I tried but groaning is coming. Yeah, keep groaning అంతే. గ్రోనింగ్ చేస్తూ ఉండండి. ఇట్ ఈస్ అ డీపర్ లెవెల్ ఆఫ్ టంగ్స్. గ్రోనింగ్స్ ఆల్రెడీ వాట్సాప్ గ్రూప్లో ఉంది చూడండి. లైవ్ లింక్ పెట్టాము చూడండి. యూ కెన్ వాచ్ ఇట్. గ్లోరీ టు గాడ్. మీరు అందరూ కూడా పరిశుద్ధాత్మ వరాలలో వాడబడాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నీవు మాటలు చెప్తావు, వేరే మతం వాళ్ళు మాటలు చెప్తారు, ప్రతి ఒక్కరూ మాటలు చెప్తారు. మాటలతో అవ్వదు. పౌలు గారు ఏమన్నారంటే, తీయని మాటలు చెప్పుకుంటూ నేను రాలేదు, కానీ పరిశుద్ధాత్మ శక్తిని చూపిస్తూ నేను వచ్చాను అన్నాడు. దేవుని యొక్క వాక్యంలో వ్రాయబడింది, దేవుడు పౌలు ద్వారా విశేషమైన అద్భుతాలు చేశాడు. ఎందుకు పౌలు ద్వారా మాత్రమే విశేషమైన అద్భుతాలు చేశాడు? ఈ వాక్యం చూపించి నేను ముగిస్తాను. రండి, ఎందుకు విశేషముగా పౌలు ద్వారా దేవుడు అద్భుతములు జరిగించాడు ఆ వాక్యం కూడా చూద్దాం. 19 ద బుక్ ఆఫ్ యాక్ట్స్ 19:11. ద బుక్ ఆఫ్ యాక్ట్స్ 19 అపోస్తల కార్యములు 19వ అధ్యాయము 11. మరియు దేవుడు పౌలు చేత విశేషమైన అద్భుతములు పౌలు ద్వారా విశేషమైన అద్భుతములు ఎందుకు చేయించాడు? మొదటి కొరింథీ 14:18. మొదటి కొరింథీ 14:18. నేను మీ అందరికంటే ఎక్కువగా భాషలతో మాట్లాడుచున్నాను, అందుకు దేవుని స్తుతించెదను. చాలా, ఏం కావాలి? ఏం కావాలండి? ఇంకో మొదలుపెట్టు. పోటీ పెట్టుకొని మా పాస్టర్ కంటే నేను ఎక్కువ భాషలతో మాట్లాడాలి, నా ఇంట్లో నేనే ఎక్కువ భాషలతో మాట్లాడాలి, మా చర్చిలో నేనే ఎక్కువగా భాషలతో మాట్లాడాలి, నాకు తెలిసిన విశ్వాసులందరికంటే నేనే ఎక్కువగా భాషలతో మాట్లాడాలి.
గ్లోరీ టు గాడ్. ఏమండి, యేసు ప్రభుతో తిరిగినటువంటి 11 మందికి లేనటువంటి ధన్యత పౌలుకు దేవుడిచ్చాడు. ఎందుకు? అందరికంటే ఎక్కువగా మాట్లాడాడు కాబట్టి. అందరికంటే ఎక్కువగా భాషలతో మాట్లాడాడు. ఎవరు? పౌలు గారు. ఈరోజు మీరు కూడా ఎక్కువగా భాషలతో మాట్లాడితే మీ ద్వారా బుద్ధివాక్యం, జ్ఞానవాక్యం, ఆత్మల వివేచన వరం, నానా విధమైన భాషలకు అర్థం చెప్పే వరము, ప్రవచన వరము, స్వస్థత వరములు, అద్భుతములు చేయు వరములు, విశ్వాస వరము, 9 వరాలు మీ ద్వారా పనిచేస్తాయి. ఏ వరము ఎప్పుడు అవసరమైతే పరిశుద్ధాత్మ అలా వాడుకుంటాడు. గ్లోరీ టు గాడ్. హర్యాల దరబా, రియల మాతరబరబా. ఎక్కువగా మాట్లాడాలని కోరుకోండి, ఎక్కువగా మాట్లాడాలని కోరుకోండి, ఎక్కువగా మాట్లాడాలని కోరుకోండి. గ్లోరీ టు గాడ్, గ్లోరీ టు గాడ్, గ్లోరీ. పౌలు గారు, మీ అందరికంటే నేను ఎక్కువగా భాషలతో మాట్లాడతాను అన్నాడు. మీ అందరికంటే నేను ఎక్కువగా భాషలతో మాట్లాడతాను, అందుకు దేవునికి స్తోత్రం అన్నాడు. హల్లెలూయా, గ్లోరీ టు గాడ్, హల్లెలూయా. ఇది ఎవరు చేస్తే వారు ఆత్మవరంతో వాడబడతారు. యూ కెనాట్ స్టాప్ ద గిఫ్ట్స్ ఆఫ్ ద హోలీ గోస్ట్. తెలుసా మీకు? మీరు ఆపలేరు. పరిశుద్ధాత్మ వరాలు ఆ ఫ్లోను మీరు ఆపలేరు. వన్స్ స్టార్ట్ అయిందంటే ఆ ఫ్లోను మీరు ఆపలేరు. స్టార్ట్ అయినంత వరకు ప్రయాసపడాలి. తర్వాత చాలా సులభం అవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది మీకే మేలవుతుంది, మీ ఇంటికి మేలవుతుంది, అందరికీ మేలవుతుంది. మీరు మనుషుల వెంట వెళ్ళాల్సిన అవసరం లేదు. మీరు సింపుల్గా కూర్చొని దేవుని యొక్క సన్నిధిలో భాషలతో మాట్లాడుతుంటే సడన్గా వరాలు పనిచేయడం మొదలవుతాయి. గ్లోరీ టు గాడ్. సో ఒక్క మాటలో చెప్పాలంటే పరిశుద్ధాత్మ వరాలు మన ద్వారా ప్రవహించాలంటే ఎక్కువగా భాషలతో మాట్లాడాలి. ఓకే. వరం ఉందా లేదా కనుక్కోవడం అంటే నమ్మాలి. లివర్ ఉందా లేదా కనుక్కోవాల్సిన అంత అవసరం లేదు. నమ్మాలి. యూ బిలీవ్ దట్ హోలీ స్పిరిట్ ఉన్నాడంటే వరములు ఉన్నట్లే. ఇప్పుడు ఆ వరములను ప్రజ్వలింప చేయాలి అంటే ఎక్కువగా భాషలతో మాట్లాడాలి. సో ఎక్కువగా భాషలతో మాట్లాడితే ఆటోమేటిక్గా వరాలు పనిచేస్తాయి. కడుపు నొప్పి వస్తే తెలుస్తుంది కదా. మీకు కడుపు నొప్పి వస్తే నాకు తెలుసో లేదో తెలియదు, కానీ మీకు మాత్రం తెలుస్తుంది కదా. సో మీ సంగతులు మీకు ఆటోమేటిక్గా తెలియజేయబడతాయి. వాట్ ఈస్ దిస్ పాస్టర్ గారు అని మీరు నన్ను అడుగుతారు. ఇలా నాకు కనపడుతుంది, ఇలా నాకు వినపడుతుంది, ఇలా జరిగింది, ఇది ఏంటి అని మీరు నన్ను అడుగుతారు. ఇలా చాలామంది నా పిల్లలు అడిగారు. ఆల్ మై స్పిరిచువల్ చిల్డ్రన్, సో మెనీ ఆఫ్ మై స్పిరిచువల్ చిల్డ్రన్ అలా రక్షించబడ్డారు, అలా బాప్తిసం తీసుకున్నారు, అలా పరిశుద్ధం చేత నింపబడ్డారు, వరాలతో వాడబడుతున్నారు. వరాలతో వాడబడేదానికి అనుభవాలు అవసరం లేదు. వరాలతో వాడబడేదానికి సంవత్సరాలు పట్టదు. పరిశుద్ధాత్మ వరముల చేత వాడబడేదానికి సంవత్సరాలు పట్టదు. వెంటనే వరముల చేత వాడబడవచ్చు. ఒక వ్యక్తి రక్షించబడినటువంటి వెంటనే వరముల చేత వాడబడవచ్చు. గ్లోరీ టు గాడ్, హల్లెలూయా. ఐ హ్యావ్ సీన్ సో మెనీ ఆఫ్ మై చిల్డ్రన్. ఆత్మీయంగా నా ద్వారా పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందుకున్నటువంటి వారు చాలామంది వెంటనే వరాలు పొందుకొని వరాలతో వాడబడ్డారు. అసలు అవి ఏంటో వారికి తెలియదు, కానీ వరాలతో వాడబడుతున్నారు. నేను చెప్పాను ఇది ఈ వరము అని చెప్తే అవునా సార్ అంటున్నారనమాట. లారియాల మాతోర కలబస్సా మారియాల మాతోర కర బారియారా బగరబా. మనమందరం యాజకులం. ఎవరో ఒకరు వరములంటే వాళ్ళు గుర్తుకొచ్చారు, వీళ్ళు గుర్తుకొచ్చారు. కాదు, వరములంటే నువ్వు గుర్తుకు రావాలి. నీవు ఎవరెవరికి తెలుసో వాళ్ళందరికీ పరిశుద్ధాత్మ వరములంటే నీవే గుర్తుకు రావాలి. హో రాలందర కరాబా షోకురా బాబా. వరాలే అండి నిన్ను ఫేమస్ చేసేది, వరాలే అండి నిన్ను పైకెత్తేది, వరాలే అండి నీకు ప్రమోషన్ ఇచ్చేది, వరాలే అండి నువ్వు దేవుని యొక్క సేవను అద్భుతంగా చేయుటకు సహాయం చేసేది. యేసుక్రీస్తు ప్రభు వరముల చేత వాడబడ్డాడు. పౌలు గారు వరముల చేత వాడబడ్డాడు. నేను కూడా వరముల చేత మనం వాడబడాలి. సో వరముల చేత వాడబడాలి అంటే ఎక్కువ గంటలు భాషలతో మాట్లాడాలి. దిస్ ఇస్ వెరీ వెరీ సింపుల్. ద మెసేజ్ ఆఫ్ ద బైబిల్ ఈజ్ ఆల్వేస్ సింపుల్. బోధకులు కాంప్లికేట్ చేశారు, బోధకులు క్లిష్టతరంగా చేశారు, కన్ఫ్యూజ్ చేసేశారు.
కానీ బైబిల్ బోధ ఎప్పుడు కూడా సింపుల్గానే ఉంటుంది, సింపుల్గా అర్థమవుతుంది. అందుకే వాక్యంలో వ్రాయబడింది, అపోస్తలులు తేటగా బోధించారంట. ఆల్ ద పాస్టర్స్, సేవ చేసేవారు, మినిస్ట్రీస్లో ఉన్నటువంటి వారు, పాస్టర్లు ఉన్నారు, లైవ్లో ఉన్నారు. మీరు మీ సంఘంలో వారికి చెప్పండి, ఎక్కువగా భాషలతో మాట్లాడమని చెప్పండి, ఎక్కువగా భాషలతో మీరు మాట్లాడండి, ఎక్కువగా మాట్లాడమని చెప్పండి. ఆపలేరండి, సంఘము ఉద్యమాన్ని ఆపలేరండి, సంఘము పెరిగేదాన్ని ఆపలేరు, ఎవరు ఆపలేరు. నోబడి కెన్ స్టాప్. కుడి తట్టుకు ఎడమ తట్టుకు మీరు వ్యాపిస్తారు, మీ యొక్క సంఖ్య విపరీతంగా మల్టిప్లై అయిపోతుంది. మీరు చేయండి, సంఘస్థులను ఎంకరేజ్ చేయండి, మాట్లాడమని చెప్పండి, వ్యక్తిగతంగా బాగా మాట్లాడమని చెప్పండి. దే కమ్ విత్ అనాయింటింగ్. వారు వాడబడతారు, వారి వీధిలో పనిచేస్తారు, వారి వీధిలో సువార్త చెప్పేసి వారు మందిరానికి తీసుకొని వస్తారు. 10 మందిని, 20 మందిని, 100 మందిని తీసుకొని వస్తారు. గ్లోరీ టు గాడ్, హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్ జీసస్, థ్యాంక్ యూ లార్డ్ జీసస్. దిస్ ఈజ్ ద సీక్రెట్ అండి. ఇవి ఎవరు చెప్పారండి? ఇవి చెబితే ఎక్కడ నేర్చుకొని ఎక్కడ మాకు కాంపిటీషన్ వస్తారో, ఎక్కడ మా కడుపు కొడతారో, ఎక్కడ మా యొక్క కానుకలు పోతాయో అని చాలామంది ఇవి చెప్పరు. ఇది మన వ్యక్తిగత సామ్రాజ్యం గురించి కాదండి. దిస్ ఇస్ అబౌట్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క రాజ్య విస్తరణ గురించి. నశించిపోయే ఆత్మలు రక్షించబడాలండి, రక్షించబడినటువంటి వారు బలపరచబడాలండి. గ్లోరీ టు గాడ్. స్పిరిచువల్ బిర్యానీ నౌ సర్వ్. థ్యాంక్ యూ జ్యోతి. ప్రైజ్ ద లార్డ్. గ్లోరీ టు గాడ్, హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. ఇంతకంటే మాకు ప్రోత్సాహం ఏమొస్తుంది చెప్పండి? వెన్ యూ రిసీవ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. గ్లోరీ టు గాడ్, హల్లెలూయా, హల్లెలూయా. ఇంకేంటి, ఇంకా ముందుకు వెళ్ళిపోండి. ఇంకేం కావాలి మీకు? చెప్పాను, మీకు సీక్రెట్ చెప్పేశాను. ఇంకా ముందుకు వెళ్ళిపోండి, దూసుకొని వెళ్ళిపోండి, టెస్ట్ మనీస్ పంపించండి. మీకంటే ఎక్కువ నేను సంతోషిస్తా. నాకు అసూయలు ఉండవు. మీరు బాగా వాడబడుతుంటే నాకు అసూయలు ఉండవు. నాకంటే మీరు 1000 రెట్లు ఎక్కువగా వాడబడాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నాకు అసూయలు ఇట్లే ఉండవు. ఎప్పుడైనా తండ్రి పిల్లల పైన అసూయ పడతాడండి? ఎవరైనా ఫాదర్ ఎవరైనా పిల్లల్ని చూసి పిల్లలు ఇంకా వారికంటే గొప్పవారు కావాలని కోరుకుంటారు, కానీ అసూయ పడతారా? అసూయ పడితే నా అంత ఫూల్ ఇంకొకడు ఉన్నాడు. ఐఎమ్ ఎ ఫాదర్, ఐ హ్యావ్ ఎ ఫాదర్స్ హార్ట్, ఐ హ్యావ్ ఎ డాడీస్, ఐ హ్యావ్ ఎ పప్పాస్ హార్ట్. మీరు వాడబడితే నేను సంతోషిస్తాను. ఐ రిజాయిస్ విత్ యూ. ఎవరు అసూయపడినా కూడా నేను మాత్రం మీతో కలిసి నేను సంతోషిస్తాను, ఆనందిస్తాను. గ్లోరీ టు గాడ్. సో మీకు సీక్రెట్ దొరికింది. ఇక సమయాన్ని సద్వినియోగం చేసుకోనండి. ఎఫెసీలకు వ్రాయబడిన పత్రిక 5వ అధ్యాయంలో అంటాడు కదా, మీరు సమయమును పోనీయక సద్వినియోగం చేసుకోవాలి. దేని కొరకు సద్వినియోగం చేసుకోవాలంట? ఆత్మపూర్ణులై ఉండేదానికి, పరిశుద్ధాత్మ పూర్ణులై ఉండేదానికి. బై ప్రేయింగ్ ఇన్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్, బై ప్రేయింగ్ ఇన్ ద హోలీ గోస్ట్, హల్లెలూయా, యూ విల్ హ్యావ్ ద ఫుల్నెస్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. అప్పుడు దేవుని స్వరం కూడా సులభంగా వినపడుతుంది. బీ ఫిల్డ్ విత్ ద హోలీ స్పిరిట్, యూ విల్ హియర్ ద వాయిస్ ఆఫ్ గాడ్ ఈజీలీ. ఎలా నింపబడాలి? సో ఇది కొంచెం రివర్స్ అనమాట. భాషల్లో మాట్లాడితే మనము త్రాగుతామంట. మనం బయటికి విడుదల చేయడం లేదు, మనం త్రాగుతాం. బై స్పీకింగ్ ఇన్ టంగ్స్ వీఆర్ డ్రింకింగ్ ద స్పిరిట్ అన్నమాట. ఆత్మను పానం చేయడం. డ్రింకింగ్ ద స్పిరిట్. డ్రింక్ ద స్పిరిట్. బాగా డోస్, మైకం రావాలి, కిక్ రావాలన్నమాట. మద్యముతో మత్తులై ఉండకూడదు, కానీ ఆత్మ పూర్ణులై ఉండడని చెప్పాడు. సో సమయాన్ని దేని కొరకు మీరు సద్వినియోగం చేసుకుంటారంటే, ఆత్మ పూర్ణులై దానికి సద్వినియోగం చేసుకోనండి. మీరు టైం బాగా ఇన్వెస్ట్ చేశారనుకోండి, మూల్యం చెల్లించారనుకోండి, పరిశుద్ధాత్మ వరములతో దేవుడు మిమ్మల్ని వాడుకొని మన దేశాన్ని రక్షణలోనికి నడిపిస్తాడు. గ్లోరీ టు గాడ్, గ్లోరీ టు గాడ్, గ్లోరీ టు గాడ్. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. సో ఇఫ్ యు ఆర్ బ్లెస్డ్, థమ్స్ అప్ ఇవ్వండి. గ్లోరీ టు గాడ్. థ్యాంక్ యూ జీసస్. గ్లోరీ టు గాడ్.